హలో మచాస్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుంటున్నా. ఈరోజు అయితే ఒక సిఎస్ ర్యాంక్ కూడా ఆడదాం అనుకుంటున్నా. ఓకే, నేనైతే హీరోయిక్లో ఉన్నా. ఇప్పుడు ఎట్లయినా ఈరోజు ఎలైట్ హీరోయిక్ పోవాలి. ఈ సిఎస్ ర్యాంక్లో ఏమో నేను ఫస్ట్ 3 రౌండ్స్ ఓడిపోతాం. లాస్ట్గా 4 రౌండ్స్ ఉంటాయి కూడా, అప్పుడు మేము వరుసగా 4 సార్లు కొట్టేస్తాం. ఇప్పుడైతే నేను G36 వద్దులే, యూజీ పడతా. ఓకే, అందరినీ క్వార్టర్ కొట్టాలి ఈ రౌండ్. అంటే వద్దు, ఓడిపోదాం. ఎట్లా అంటే అట్లా చేసి ఓడిపోదాం ఈ రౌండ్ అయితే. అంటే ఇట్లా మూమెంట్ ఇచ్చి కొట్టనీకు ఇట్లా ఇది చేద్దాం అంతే. ఇప్పుడు ఎవడో కొడతాను, కొట్టని ఏంగా. సరే లోపలిపోయినా ఎట్లా కొట్టినాడు? లోపట్టుకుపోయినా కదా నేను, ఎట్లా కొట్టినాడు? వదిలేసి ఎట్లా ఫస్ట్ 3 రౌండ్స్ ఓడిపోవాలి ఎట్లా? సరే వదిలేసాను, ఏం కాదు. అక్కడ ఉన్నాడు ఎనిమి చూపిస్తుంది. అటు రివైవ్ అయిపోతున్నావు. ఇప్పుడు 3v4 మన వాళ్ళు ఏం కొట్టారని ఓడిపోండా అయితే చెప్తున్నా. వాళ్ళైతే ఓడిపోము అంటారు. సస్తాడు డిమిత్రి వేసుకోండు. అబ్బా పాపం అని కిల్లు పోయింది. ఈడు కార్డు 5 HP ఉంది. దీనికైతే కిల్స్ చేసారు, చంపేస్తారు. వెనకాలకి వెళ్ళి కొడతారు. వెనకాలకి వెళ్ళి ఫుట్ వస్తుంది. అరే వెనకాలకి వెళ్ళి ఫుట్ వస్తుంది, వినిపిస్తలేదా రా? వెనకాల ఫుట్ వస్తుంది రా నాయన అంటే ఈడేమో వినట్లేదు. రివైవ్ ఇచ్చేసాడు. ముగ్గురిని కొట్టి ఏం లాభం రా? ఇంకొక్క నోటు ఉంటే అయిపో. సరే వదిలేసి ఎట్లా ఫస్ట్ 3 రౌండ్స్ ఓడిపోవాలిగా. ఈ రౌండ్ G36 పట్టిన. ఓకే, అరే అరే ఈ ఇంటిపైకి దండండి రా. నన్ను ఇంటిపైకి దండమంటే జోన్లోకి దంతారు రా నాయన వీళ్ళు. నాకు అర్థమైపోయింది ఆల్రెడీ వీళ్ళు జోన్లోకి దంతారని. ఇంకో వీడియో పెడతా కదా ఈరోజే. మళ్ళా ఇంకో వీడియో మళ్ళీ పెడతా. ఓకేనా? అబ్బా ఇటు ఇద్దామనుకుంటే గుద్దుతో వచ్చేస్తుంది కదా, మర్చిపోయినా. నేను డ్యామేజ్ ఫుల్ AWM తోటి దింపిరు అనుకుంటా, నాకు తెలుసు. AWM తోటి దింపిరు మొత్తం. ఆడున్నాడు నేను చంపుదాం దగ్గర. నేను చంపేసి ఈయన దగ్గర ఏం షార్ట్ రేంజ్ గన్లు అయితే ఒక్కడు కూడా లేవు ఈయన దగ్గర. ఎందుకో ఏమో ఈయన దగ్గర ఒక్క షార్ట్ రేంజ్ గన్ కూడా లేదు. చంపేద్దాం వెనకాలకి వెళ్ళి. వెనకాల చూసుకోలే నేను. వెనకాల ఫుట్ వినిపించింది కానీ జోన్ అనుకున్నా, జోన్ వస్తుందేమో అనుకొని వదిలేసిన. కానీ వెనకాల ఫుట్ వినిపించింది నాకు ఆల్రెడీ. ఫస్టే వినిపించింది కానీ జోన్ అని వదిలేసిన. ఏమంపి వాడదాం. డబ్బులు ఏం లేవు మన దగ్గర. FF కాయిన్స్ డబ్బులు అయితే అవి FF కాయిన్స్. ఏమంపి వాడితే కొంచెం హెడ్ షాట్స్ మంచిగానే వాడతాయి, సో అందుకే పట్టిన. ఇప్పుడు ఈ రౌండ్ కూడా ఓడిపోయినాక అంతే. ఈ రౌండ్ ఓడిపోయినాక ఇక మళ్ళీ వరుసగా లైన్గా కొడదాం అలానే. సరేనా? బిగ్ కంబ్యాక్ ఇద్దాం. ఇప్పుడు లోపలికి పోతాం, వాళ్ళు కొడతారా? నేరో వేసిండు మనోడు. పైన ఎవరన్నా వస్తుండే, ఎవరు వస్తలేరు. నేను ఏదో ఒకటి కాల్స్తున్నా. అరే నేరో క్యారెక్టర్ ఎందుకు ఇస్తారో ఏమో. హెడ్ సైడ్కి వెళ్ళి వచ్చిండు. అరే నాకు చంపేసిరు ఆల్రెడీ. ఓకే, పైకి పోదామా? వద్దా, పైకి పోదాం. పైన ఉన్నారు అనుకుంటా. ఉన్నాడు దొంగ. అరే అది కిందికి దింకిండు ఆల్రెడీ. ఓకే, సంపు 2v2 ఇప్పుడైతే వేద్దాం. అరే రీలోడ్ పడ్డది నాకైతే, అందుకే కొట్టలేదండి. అయినా ఎట్లా ఓడిపోవాలిగా ఈ రౌండ్ కూడా. సరే
కానీ కొట్టేయమంటున్నా. కొట్టేయండి హెడ్. పైకి వెళ్ళరా. పైన పైన అవి ఉన్నాయి కనిపిస్తున్నాయి. బుల్లెట్లు ఏడు నుంచి వస్తున్నాయి. ఈ 2 నుంచి ఇక చక్కగా ఆడాలి మంచిగా. నేను ఇల్లు ఒక క్వార్టర్ పడతావా చూడండి. ఇప్పటి నుంచి మంచిగా ఆడాలి. యూఎంపీ వాడదాం. MP5 తోటి చక్కగా వాడవు. యూఎంపీ ఇంకా AK-47 ఈ 2 నేను AK-47 తోటి రీక్వైల్ అవుతుంది కానీ మంచిగానే కొట్టచ్చు AK-47 తోటి. ఎప్పుడైతే కొడదాం. ఓకే ఇప్పుడు నా షర్ట్ అయితే మార్చుకుంటున్నా వేరేది. మెడ్కిట్ ఏం అవసరం లే. వస్తుండు ఉట్టి కొట్టేయచ్చానికి హెడ్ పడ్డదానికి. అమ్మ హెడ్ పడ్డది. ఆడికెళ్ళి కూడా వస్తుందా. ఆడొకడు ఉండడానికి హెడ్ కొట్టేద్దామా. అంత ఈజీగా పడిపోయింది దానికి హెడ్. 2 కిల్లులు వచ్చినాయి ఈ రౌండ్లో. బాగుంది. వెళ్దాం. అటు సైడ్ ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. పైన ఎవరు లేరు అనుకుంటా. మన టీం కాడికి పోదాం. అరే గ్లూవాల్ వేసిన కరెక్ట్ టైంకి వాడలే. మన వాళ్ళు కొట్టేస్తారు కానీ చచ్చిపోనులే. కొట్టేస్తారు ఆ టైం లోపల కొట్టేస్తారు నాకు తెలిసి ఆ టైం లోపల. రివైవ్ ఇచ్చిన వెంటనే మెడికిట్ వేసుకోకుండా పోతున్నాను నేను. ఎస్విడి ఉంది నా దగ్గర. కొడరా. అంత ఈజీ కొట్టచ్చు. అంతే ఈజీ అయిపోయింది. ఓకే సరే. ఇప్పుడు ఇంకా 3 రౌండ్లు కొట్టాలి మేము. వాళ్ళు 1 రౌండ్ కొట్టాలి, మేము 3 రౌండ్లు కొట్టాలి. ఈజీ కొట్టచ్చు. సరే ఇప్పుడైతే కొడదాం పండి. రష్ పోయి కొడదామా క్యాంప్ చేసి కొడదామా అర్థమైతే లేదు. ఎందుకంటే రష్ పోతే కొట్టచ్చు, క్యాంప్ కొట్టినా కొట్టచ్చు. కానీ రష్ పోతే జల్ది అయిపోతుంది. మళ్ళీ ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుందిగా. అందుకోసం పైన గ్లోవల్ బ్రేక్ వేసేద్దాం. గ్లోవల్ బ్రేక్ వేసేస్తే అయిపోతుంది. వెనకాలకి వెళ్ళిపోదాం టచ్ వేసుకొని. టచ్ ఏమొద్దు కానీ మళ్ళీ స్కిల్ వేస్ట్. బొక్క స్కిల్. ఈడ ఎవరన్నా ఉన్నారా. ఫుట్బాల్ వేసుకొని అటు పోదాం. ఈడైతే ఎవరు లేరు. అటు సైడే ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. గీడొక్కడ ఉన్నాడు పైన. అరే అటు సైడ్ నుంచి కొడుతున్నా. ఇంకొక ఈజీ హెడ్ కొడదాం. అర్రే నేను ఆనకి కొట్టినా ఆడు నాకు కొట్టిండు. ఇప్పుడు ఆడడానికి వేరే ఇస్తాను. నాకు అదే నచ్చదు. ఆడు ఇప్పుడు మళ్ళీ జోన్లోనే వస్తాడు. ఎందుకురా మళ్ళీ జోన్లో వచ్చిండు. ఆ ఎలిమినేషన్ ఏందో నాకే ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది కదా. ఎందుకురా బాటుగా పిచ్చోళ్ళు తిరాడతారు. MP40 తోటి స్ప్రే దింపురా. ఉట్టిగా ఈజీగా విన్ అయిపోతాం 1v2 అంటే మనోళ్ళు ఇద్దరు. ఆడ అస్సలు కొట్టలేడు. అబ్బా హెడ్ కొట్టిండు మనోడు. హెడ్ కొట్టి గంట సేపు అయినాక గ్లూవాల్ వేస్తుండు. మంచిగానే కొట్టినాం. ఇంకా 2 రౌండ్లు కొట్టాలి మేమైతే. మేము 2 రౌండ్లు కొడితే విన్ అవుతాం మేము. యూఎంపీ మళ్ళీ AK-47 యూఎంపీ ఈ రౌండ్లో కొడతా గైస్. చూడండి క్వాడ్రా మస్తు ఉంటుంది. ఒక్క హెడ్ షాట్ 3 బాడీలే. ఇప్పుడు వెస్ట్ తీసేసుకోండు. మళ్ళా పిచ్చి వేస్తుంది వీళ్ళని చూస్తా అంటే. చెక్ ఇస్తారు. ఆ బిల్డింగ్ ఎల్ షేప్ మీదకి వెళ్ళిపోదాం. ఎల్ షేప్ మీదకి పోయి కొట్టనీకైతే ట్రై చేద్దాం. అక్కడ ఉన్నారు ఎవరన్నా కనిపిస్తారు. స్కోప్ పెట్టి అట్లా కొట్టేద్దాం. ఓకే ఎవరు లేరు ఆడైతే. ఓకే బ్రౌన్ హౌస్ మీదకి వెళ్ళిపోదాం. బ్రౌన్ హౌస్ ఈ చెక్క లెక్క ఉండే హౌస్
పండుకుందాం మళ్ళీ. కింద మన టీమ్మేట్ అయితే ఉన్నాడు, రివైవ్ ఇద్దాం. కానీ వాళ్ళు ఉన్నారా లేరు. పోదాము జల్దీ ఉరకాలి మళ్ళా. ఇంకో రివైవ్ ఇచ్చేస్తే అయిపోతుంది. దారా పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోదాం. రివైవ్ అయిపోయాడు. అమ్మ క్వార్టర్ కొట్టచ్చు ఈ రౌండ్. ఇక దాని మీదకి వెళ్ళిపోదాం. ఇక విండోలోకి వెళ్ళి చూస్తుండు. నేరు క్యారెక్టర్ ఎందుకు ఇస్తారా బాగా అనిపిస్తుంది నాకైతే. మన టీమేట్ కాడ ఒకడు ఉన్నాడు, నాకు కనిపిస్తుంది. అరే నేను బయటికి వెళ్తే హెడ్ కొట్టచ్చు, తలకాయ బయటికి పెట్టాడు. మన డౌన్ అయ్యిండు. ఆయనకి హెడ్ పడ్డది, అని చంపేద్దాం. మళ్ళీ హెడ్ పడ్డానికి ఈయన కొట్టేద్దాం. అటు సైడ్కి వెళ్ళి కూడా వస్తుండు ఆ టీమేటు. అట్లకి వెళ్ళి వచ్చిండు. ఆయనకి మొత్తం ఆ విండోలో వాడికి వచ్చింది. ఆయనకి బాడీ కొట్టేద్దాం ఫుల్, మనకు అవసరంలే. కింద ఒకడు ఉన్నాడు. కింద వీడు కొట్టేసిన. ఆడు కొడతాడని నేను కొట్టేసిన స్ప్రే తోటి. లేదంటే పక్క హెడ్ కొట్టినాకైతే ట్రై చేసేటోని. బాట్గా వాళ్ళందరూ పిచ్చలు తీరు ఆడతారు. ఇక ఈ రౌండ్ లాస్ట్. ఇక అలా మేము క్వార్టర్ అయితే కొట్టేసిన. చూడండి, ఈ రౌండ్ ముగ్గురిని కొట్టాలి అంతే, చాలు. ముగ్గురిని కొడితే చాలు. నలుగురిని కొట్టకపోయినా ముగ్గురినన్నా కొట్టాలి. ముగ్గురిని కొడితే చాలు నాకు. ఇక మళ్ళీ ఏకేయూఎంపీ పట్టిన నేనైతే. ఒక్క నిమిషంలో మ్యాచ్ అయిపోతే మస్తు ఉంటుంది. వాడే నిమిషం. ఇది ఎవ్వరు లేరు. ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు, పోయి కొట్టిద్దాం. స్ప్రే దింపేద్దాం. హెడ్ పడ్డది ఇంకైతే. ఒకటే బుల్లెట్ అంతే, సచ్చిండు. మెడికిట్ అయితే వేసుకుందాం. ఇటు సైడ్ ఎవడు ఉన్నాడు సైడు. అరే నాకు తీయటరా తమ్ముడు. నేర క్యారెక్టర్ వాళ్ళగొట్టు. ఇచ్చాడు ఎవడు వచ్చిండుగా, చంపేసారా. వదిలేసి ఐ డోంట్ కేర్. ఇక్కడ వస్తుండ అనేది సంపాని టచ్ చేసుకొని అటు సైడ్ వెళ్ళిపోయి స్ప్రే కొట్టి దింపుదాం. అదే సచ్చిండు. మళ్ళీ మళ్ళీ ఇంకొక్కనే కొట్టాలి మంచిగా అంతే. ఇంకొక్కడే. హెడ్ పడాలి. హెడ్ పడ్డది. ఇంకొక్కటే బుల్లెట్. ఇట్లకే వెళ్ళిపోయి ఫుట్బాల్ వేసుకొని అంతే చచ్చిపోయింది. ఇక వెళ్ళిపోయింది. బుయ్య అయితే కొట్టేసినాం. మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే సరే గాయ్స్, ఇక నేనైతే వెళ్ళిపోతున్నా. ఇంకో వీడియో చూస్తా. సరే బాయ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే.